గచ్చిబౌలిలో బిల్డింగ్ కూలిన ఘటనకు సంబంధించి మరొక కీలక అప్డేట్ మనం చూస్తున్నాం. మాదాపూర్ టీపీబీఓ అధికారి సంతోష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడడం మనకు తెలిసిందే. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది సిఎంసి. ఇప్పటికే సిఎంసి కమిషనర్ జి సృజన ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సాయంత్రం అక్రమ బిల్డింగ్స్ కూల్చివేతకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అంజయ్ నగర్ ఇప్పటికే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. 7 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో 5 ఫ్లాట్లు కూడా ధ్వంసం అయ్యాయి. తమకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంజయ్ నగర్లో అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయంటూ ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇప్పటికే ఓవైపు ఆ బిల్డింగ్ కూలినటువంటి నేపథ్యంలో ఆ శకలాలను తొలగించే ప్రయత్నం ఓవైపు కొనసాగుతుంది. అక్కడ మీరు చూస్తున్నారు ఆ క్రేన్స్ సాయంతో అవన్నీ కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పక్క బిల్డింగ్లో మా ఫ్లాట్స్ దెబ్బతిన్నాయి, మా బిల్డింగ్ దెబ్బతిన్నది, దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అంటూ ఆ బిల్డింగ్ యజమాని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇదిగో పక్క బిల్డింగ్ మనకు కనిపిస్తోంది. మరోవైపు మరిన్ని అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సో ఏం జరుగుతోంది ఇప్పుడు అక్కడ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకు అందుబాటులో ఉన్నారు, గచ్చిబౌలిలో ఉన్నారు. సురేష్, ఆ ఘటనా స్థలం నుంచి. సురేష్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓవైపు అధికారులు మరిన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు, వాటిని కూడా కూల్చివేసే ఆలోచనలో ఉన్నారు అంటూ తెలుస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ? థ్యాంక్ యూ నందు. ఏదైతే నిన్న 7 అంతస్తుల భవనంకి సంబంధించి ఆ శిథిలాలు అయితే తొలగిస్తున్నారు. నిన్న రాత్రి భారీ వర్షం కారణంగా పనులకు కొంచెం ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. సో పొద్దున ఉదయం నుంచి కూడా మళ్ళీ వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత బాహుబలి క్రేన్ తీసుకొచ్చి ఏదైతే పైన ఉన్న మన ఈ బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ కూలి ఏదైతే దీని బ్యాక్ సైడ్ బిల్డింగ్ పడిందో ఈ జయదర్శిని అపార్ట్మెంట్ సంబంధించి ఆ పైన పెద్ద ఎత్తున ఒక స్లాబ్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆ స్లాబ్ని తీయడం ఇప్పుడు ఈ బాహుబలి క్రేన్తోనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో కింద అంతా కంప్లీట్ క్లీన్ చేసిన తర్వాత దాన్ని అంతా తుక్కుగా చేస్తున్నారు. సో అంతా క్లీన్ చేసిన తర్వాత అదంతా ఒక సైడ్కి పెట్టేసుకొని వెహికల్స్ ద్వారా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఈ బిల్డింగ్తో పాటు ఇటు సైడ్కున్న ఇంకొక సైడ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు ఏదైతే మన చూపిస్తున్న బిల్డింగ్ ఉందో ఆ వైట్ బిల్డింగ్ కూడా కంప్లీట్ ఒక పక్కకు ఒరిగిపోయిన పరిస్థితి. సో దాంట్లో కూడా పీజీ రన్ చేస్తున్నారు. సో ఆ పీజీకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు అందరినీ ఖాళీ చేయించారు. సో దాన్ని కూడా కూల్చాలి కంపల్సరీ, ఎందుకంటే అది కూడా దాని పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా దాన్ని కూల్చాలని చెప్పేసి కూడా ఇప్పటికే, ఎందుకంటే దానికి కూడా పర్మిషన్ లేదని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ బిల్డింగ్ని కూడా కూల్చే ప్రయత్నంలో ఉంది. సో బాహుబలి క్రేన్ వచ్చిన తర్వాతనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పటికే పీజీలో పిల్లలందరినీ ఖాళీ చేయించారు. అందరూ వేరే హాస్టల్స్ కూడా చూసుకున్నారు. సో ఉన్న పలంగా ఇది క్లియర్ చేసిన తర్వాత అటు స్లాబ్ క్లియర్ చేసిన తర్వాత ఈ వైట్ బిల్డింగ్ కూడా కంప్లీట్ కింద వరకు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ మెట్ల వరకు నిన్న మనం విజువల్స్లో చూపించినట్టు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఒక పక్కకు ఒరిగిపోయింది. కింద పిల్లర్లు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి, క్రాక్స్ వచ్చినాయి. దానికి సంబంధించి ఈ బిల్డింగ్ మళ్ళీ ఇక్కడ పక్కన ఏదైతే జయదర్శిని అపార్ట్మెంట్ ఎట్లా నిన్న పాడైపోయిందో, ఒకవేళ ఈ బిల్డింగ్ కనుక కూల్చకపోతే ఆ బిల్డింగ్ పడి ఇటు పక్కన అపార్ట్మెంట్ మీద పడే అవకాశం ఉంది. సో ఇటు పక్కన ఏదైతే అపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ కూడా మళ్ళీ ప్రాణ నష్టం జరగకుండా ఈ అపార్ట్మెంట్లో కూడా అందరినీ ఖాళీ చేయించిన పరిస్థితి. ఎందుకంటే పక్క అపార్ట్మెంట్ల మీద పడి దాదాపు బెడ్రూమ్లు, బాత్రూమ్కి సంబంధించి చాలా వరకు ఫర్నిచర్ డ్యామేజ్ అయింది. 2 గాయాలు కూడా అయిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరో పక్కన ఈ డెబ్రిస్ అంతా క్లీన్ చేస్తూనే మరో పక్కన భద్రతా చర్యలకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూడా కూల్చివేయడానికి అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. సో మధ్యాహ్నం తర్వాత బాహుబలి క్రేన్ ద్వారా ఫస్ట్ ఆ పైన అదైతే ఆ శిథిలాన్ని తీసేస్తే మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. దాని తర్వాత ఈ బిల్డింగ్ కూల్చివేత సంబంధించి కూడా ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి ఆఫీసర్లు చెప్తున్నారు. సో ఇప్పటికే ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం, మరో పక్కన సాజిద్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకొకరు పరారులో ఉన్నారు. ఇంకొకరు కూడా దానికి సంబంధించి అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో రాత్రి నుంచి కూడా చాలా మంది ఇటు సిఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రాకి సంబంధించిన చాలా వరకు పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో వర్షం పడుతుంది, ఆటంకం కలిగినప్పటికీ కూడా అధికారులు త్వరగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. సో దానికి సంబంధించి పనులైతే చాలా
సురేష్, ఇప్పుడు పక్కన డ్యామేజ్ అయిన బిల్డింగ్ కూడా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ పక్కన ఖచ్చితంగా నందు ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా ఫస్ట్ అయితే ఇది క్లియర్ చేస్తున్నారు, ఈ డెబ్రిస్ అంతా క్లీన్ చేసి ఇదైతే ఈ సో ఖచ్చితంగా నందు ఈ బిల్డింగ్ కూడా కూల్చాల్సిందే, ఎందుకంటే ఇది పక్కకు ఒరిగిపోయింది, కంప్లీట్ డ్యామేజ్ అయింది. మనం ఇప్పుడు అటు వెళ్ళి చూపెట్టలేని పరిస్థితి, ఎందుకంటే ఆ మీడియాని కానీ లేకపోతే ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. వర్క్ జరిగేటప్పుడు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందన్న రిస్ట్రిక్షన్స్ అయితే చాలా వరకు పెట్టారు. అటు అపార్ట్మెంట్లో ఇప్పుడు మనం పక్కన అపార్ట్మెంట్లోంచి విజువల్స్ అయితే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో వెనక్కి కూడా పోలీసులు ఎక్కడ పోనివ్వట్లేదు, ఎందుకంటే చుట్టుపక్కల ఆ బ్యాక్ సైడ్ ఉన్న పీజీలన్నీ ఖాళీ చేయించారు. 3-4 రోజుల వరకు ఎవరు పీజీలో ఉండొద్దని చెప్పేశారు. సో చూడొచ్చు కంప్లీట్ అక్కడ గేట్ లాక్ చేసిన పరిస్థితి. సో ఈ 2-3 దీని ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్న 4-5 పీజీలు కూడా కంప్లీట్ మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా పనులు కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పీజీలో ఎవరిని కూడా ఉండనివ్వద్దని చెప్పేసి పీజీ నిర్వాహకులకు ఇప్పటికే చెప్పారు. మొత్తం భారీ బందోబస్తు మధ్యలో ఎవరిని కూడా రానివ్వట్లేదు, ఎందుకంటే పిల్లలు ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే బయట నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చూడడానికి వస్తున్నారు. నిన్న బిల్డింగ్ కూల్చిన ఘటన, అంటే బిల్డింగ్ కూలిన తర్వాత చాలా వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చాలా వరకు పీజీలో చదివే పిల్లలు కానీ లేకపోతే చాలామంది పిల్లలు చూడడానికి వస్తున్నారు. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ పెట్టారు, మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. సో చూస్తున్నారు కదా, ఏదైతే వైట్ బిల్డింగ్ కూల్చడానికి ప్రయత్నిస్తారో దానికి సంబంధించి ఫైర్ సిబ్బంది కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఖాళీ కూడా కొందరు ఇంకా రూమ్లో ఉన్నట్టున్నారు, ఆ సామాన్లు కూడా తీసి బయటకు వేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే పీజీలో ఉన్న రూమ్స్ అన్ని దాదాపు మొత్తం ఖాళీ అయిన పరిస్థితి. సో ఖచ్చితంగా అది కూడా కూల్చివేత ప్రారంభం మధ్యాహ్నం తర్వాత అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇటు సిఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ దగ్గరుండి కూల్చివేతలకైతే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. యా, రైట్ సురేష్, నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో పక్కనే ఉన్న డ్యామేజ్ అయిన బిల్డింగ్ని కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు అది అక్రమ కట్టడమా కాదా అనేది తెలియాలి. ఒకవేళ అక్రమ కట్టడం కనుక కాకపోతే కాంపన్సేషన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పక్కన బిల్డింగ్ కూలిపోయి ఆ బిల్డింగ్ మీద పడింది కాబట్టి పక్క బిల్డింగ్ వాళ్ళు పే చేస్తారా కాంపన్సేషన్, లేకపోతే ఎవరు పే చేయాలి దానికి అనేది కూడా చాలా పెద్ద చర్చగా ఉంది. ఇప్పుడు మరోవైపు మరికొన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు అంటున్నారు. ఆ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసే అవకాశం కనిపిస్తుంది, ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. మీ ఒపీనియన్స్ ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేయండి.